శ్రీనివాసరెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ నమస్కారం. చాలా కష్టపడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఏం కావాలి, ఎట్లా కావాలి, ఏ దారి పట్టాలి, ఎట్లా పైకి రావాలి, తెచ్చుకోవడానికి పెద్ద యుద్ధం చేసినాం. అది విజయం సాధించినాం. ఆనాడు చాలామంది మాట్లాడినరు, అపహాస్యం చేసిండ్రు, అవమానం చేసిండ్రు, ఇన్సల్ట్ చేసిండ్రు. ఏ వీడు బక్కపేడు వీనితో ఏమవుతుంది, ఎవడో బొణి గీసి పారెత్తలు అన్నారు, అన్నీ అన్నారు. ఇక ఎన్ని అన్నాను కానీ అన్నారు. కానీ నవ్విన నాపశని పండింది అన్నట్టు తెలంగాణ పంట పండింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అందరి ఆశీర్వచనం, మీ అందరి సహకారం, భగవంతుని దయ, న్యాయం, ధర్మం ఉండే కాబట్టి పోరాటంలో అది విజయం సాధించింది. తదనంతరం మనం ఇంతకుముందు రాష్ట్రం లేం, ఆదాయం ఎంత వస్తుంది, ఏం వస్తుంది, ఏం తెలియదు. ఇంకా ఎప్పుడు రాష్ట్రం లేం, ఒక ప్రాతిపదిక లేదు అంచనాలు కట్టుకోవడానికి. మొదటి 10 నెలల కాలం అధికారులు లేరు, అంచనాలు లేవు, గందరగోళంలో గడిచిపోయింది. 15-16 ఆర్థిక సంవత్సరంలో ఒక అంచనా దొరికింది. తెలంగాణ రాష్ట్రంగా ఒక మార్చి నుంచి ఇంకో మార్చికి ప్రయాణం చేస్తే కరెక్ట్గా అంచనాలు దొరుకుతాయి, ఒక ప్రాతిపదిక ఏర్పడ్డది. 16-17 సంవత్సరంలో 6 నెలలు వెయిట్ చేసింది. ఇక్కడ ఒక క్వార్టర్ సరిపోతుంది, కానీ ఎందుకైనా మంచిది టు బి డబుల్ షూర్ చూసుకుందామని చెప్పి 2 క్వార్టర్లు అంటే 6 మాసాలు వెయిట్ చూసినాం. అంటే మనకు 100 రూపాయలు వస్తుందని తేలింది 15-16లో. 16-17లో 100 మీద పెరుగుతుందా తరుగుతుందా, ఈ రాష్ట్రం క్యారెక్టర్ ఎటువంటిది, ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుందా లేదు లోపలికి అవుతూ ఉంటుందా తెలియాలని అంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాం. అప్పుడు మనకు భగవంతుని దయ వల్ల ఉద్యమం జరిగే సందర్భంలో నేను ఏదైతే మాట్లాడినో, ఏదైతే వాదించినో 100కు 100% అది నిజము అని తేలిపోయి 21% అంటే ఇండియాలోనే నంబర్ 1 పెరుగుదల ఉన్నటువంటి ఆదాయం పెరుగుదల రాష్ట్రంగా తెలంగాణ రుజువు జరిగింది. చాలా సంతోషం. సరే, అంతకుముందే ఎలక్షన్లప్పుడే అనుకున్నాం, ఇక నరుకుడు అందరం నరుకుతాం, అందరం రైతు బిడ్డలమే, అసెంబ్లీకి రాగానే వీడు అటు వాడు అటు, అంతే కదా. రైతు రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అన్నట్టు మీరు నిజామాబాద్లో చాలా అదృష్టవంతులు, పసుపు అప్పుడప్పుడు తగ్గుతుంది మీకు ధర. 7 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు తగ్గితే 7 ఏళ్ళ దరిద్రం వదులుతుంది. కానీ వేరే పంటలు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో పాపం ఎప్పుడు గోడ మీద రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని రాసినట్టు ఎప్పుడు రేపే, అది ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది. ఆ లడ్డు రాదు, భోజనం పెట్టరు, గోడ మీద లడ్డూల భోజనం అని రాసినట్టు. ఇట్లా ఉంది రైతు పరిస్థితి. అందులో తెలంగాణలో మనం చాలా బాధపడ్డాం, చాలా దెబ్బతిన్నాం. ఉపన్యాసాలలో నేనే చెప్పిన, మా బతుకు బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అయిపోయింది. ఎందుకు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి దుబాయ్కి పోవాలి? బంగారం పంటలు పండినటువంటి ఎప్పుడో 100 ఏళ్ల కింద నిజాం సాగర్ అన్నటువంటి నిజామాబాద్ ఆంధ్ర చేతిలో పడి, ఆంధ్రప్రదేశ్లో పడి మొత్తం నాశనం అయిపోయి 30 ఏళ్ళ తర్వాత కదా చివరి కాలువ దాకా నిలిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు నిజాం సాగర్ నీళ్లు 30-35 ఏళ్ళ తర్వాత కదా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మోటార్ సైకిల్ వేసుకొని చిన్న పొలగాడికి తిరిగి కాలువ పట్ట తిరిగి తండ్లాడితే, ఎందుకంటే ఆయన కూడా రైతు కాబట్టి ఆ బాధ తెలుసు, వ్యవసాయం ఏందో తెలుసు, ఒక్కొక్క గుంట పండితే ఎంత రైతుకు ఆనందమైందో తెలిసిన బాధ తెలిసినాడు. కాబట్టి నాకు ఫోన్ చేసినాడు, ఎక్కడో సినానికి కాలువ కన్నా బోధలకి పలాన దగ్గర అంటే విషయం అంత పట్టించుకొని చేస్తే కొంత ముఖం తెలివై కొంత పంట పండింది, పండబోతా ఉంది. ఇంకా కూడా తెలంగాణలో మొత్తం ప్రాజెక్టులు రావు, ఉన్న ప్రాజెక్టులు అడగంటిపోయినాయి. బోర్లేసుడు, బోర్ల వాడు, ఇక ఆ బోర్లేసేదో కథ. బోర్ చూపెట్టాలి అంటే వాడు కొబ్బరికాయ పట్టుకొని చూపిస్తాను వస్తాడు, వాడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తాడు.
నేను నిజం చెప్తున్నా ఈ మాట. ఇది అబద్ధం ముచ్చట కాదు. ఇది ఒక్క గోసపడ్డ మా వాళ్ళు కూడా ఆ బాధ యాద్ చేసుకుంటే కన్నకు నీళ్ళు వస్తాయి మనకి. ఇప్పుడు అన్ని బాధలు. మూసంపల్లి అని ఒక ఊరున్నదండి, నల్గొండ జిల్లాలో మూసంపల్లి అనే ఊరు. ఆయన బైరా రామిరెడ్డి గారు అని చెప్పి రైతు. ఒక్కటే ఒక్క రైతు పాపం ఆశ జావక ఆయనకి ఇంత బత్తాయి తోటలు మామిడి తోట పడాయి. 54 బోర్లు వేసిందండి. ఆయన పేరే బోర్వెల్ రెడ్డి అని పెట్టేశారు. బైరా రామిరెడ్డి పోయింది, ఇక బోర్వెల్ రెడ్డి అని పేరు పెట్టేశారు. అంటే గంత బాధ. ఏం చేయాలి? ఉన్న భూమి గది ఈ ప్రాజెక్టు రాబాయే, ఉన్న ఎండగొట్టి చెరువులు నాశనం పట్టి, చెరువులు మొత్తం తాంబాల లెక్క తయారైపోయాయి కదా, నీళ్ళు నిలిపాయి. దాన్ని ఎవరైనా మరమ్మతు చేస్తేనా, పుడికే తీస్తేనా, ముడితేనా, పడితేనా, పట్టించుకుంటేనా? ఇప్పుడో చిన్నతనంలో చూద్దాం మనం కూడా. ఈ ఎరువు బస్తాలు వచ్చిన చల్లు బస్తా కాడ 1.5 బస్తా చల్లా ఎవడు తెస్తాడు? చల్లరా మట్టి కొట్టుడు బంద్ పెడితే. మీ జిల్లాలో కొంత కొడతారు, పసుపు రైతులు వాళ్ళు వీళ్ళు కొంత కొడతారు. వేరే కాడైతే మొత్తమే బంద్ అయిపోయి. ఇట్లా అనేక బాధలు పడి చివరికి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి రైతు దిగజారిపోయినటువంటి పరిస్థితి. నేను మీ అందరిని ఒక మాట ప్రార్థిస్తున్నాను, మీ బిడ్డగా 100% ఎట్లా తెలంగాణ తెచ్చినామో అట్లా 1 కోటి ఎకరాల గోదావరి నీళ్ళు తెస్తాను. అది నేను బతుకుంటే మటుకు 100% తెచ్చి చూపెడతా. అది ఎక్కువ కాలం కాదు, 3-4 ఏళ్ళలో ఒకటి అది తెస్తా, గ్యారంటీ తెస్తా పక్కా. మేడిగడ్డ నుంచి మీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నింపుతున్నాం ఇప్పుడు. అంటే ఎస్ఆర్ఎస్పీ ఆడికెళ్ళి మహారాష్ట్రకి నీళ్ళు వస్తాయా, ఎండిపోతా, ఆ బాధ లేదు. ఇక నిజాం సాగర్ కూడా ప్రతి సంవత్సరం నింపుకుంటూనే ఉంటాం, వాన పడని పడకపోని కాక. అంత మంచి పాయింట్ మనకు దొరికింది మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర. బ్రహ్మాండమైనటువంటి 1700 టీఎంసీల నీళ్ళు పోతున్నాయి ఆడికెళ్ళి ప్రతి సంవత్సరం, సముద్రం పాలైపోతున్నాయి. అదే పాయింట్ కాడ ఇప్పుడు మనం లిఫ్ట్ కట్టుకుంటున్నాం. ఇక వెచ్చనా అంటే ఆయనతో మమ్మల్ని ఎవరు దేకర్రా అని ఈ వేరే పార్టీలలో బాధ బొబ్బ. ఈ వీడు మొండోడు ఇంత తెచ్చనా అంటే మాకెవడన్నా ఓటు చేస్తారా, మాకు డిపాజిట్ కూడా వస్తుందని బాధ. ఎందుకంటే వాళ్ళు ఏనాడు కూడా ఒక విషయాన్ని మనసు పెట్టి పూర్తి స్థాయిలో దానిలో లీనమై ఎస్ ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అని చేయలే. మీద 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 రాజకీయాలు గట్ట అధికారులు చెప్పింది నడిచింది, కానీ ప్రజల కోరిక ప్రకారం, ప్రజల మనసు ప్రకారం జరగలే. అందువల్ల ఇట్లా జరిగింది. నేను మిమ్మల్ని మీ బిడ్డకు ఒక మాట కోరుతా. వ్యవసాయ శాఖ మంత్రి మీ అదృష్టంకు ఇలా వేరే జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు, గజ్వేల్ నియోజకవర్గం వాళ్ళు కూడా కనబడుతున్నారు నాకు. వచ్చి జహాంగీర్ భాయ్ చెప్పిండు వస్తున్నారు మన వాళ్ళని. అయితే ఏం కావాలి ఇప్పుడు? రైతులుగా మనకు ఆర్గనైజ్డ్ లేం. మనం చిన్న మామూలు కార్ఖానలో పనిచేసే వాళ్ళకు సంఘం ఉంటుంది, యూనియన్ ఉంటుంది, కానీ మనకు లేదు. నేను రైతే, నేను మొన్న వేసిన దండిగా పడుతుందని పలిక. ఒకడు 10 క్వింటాలని చెప్పిండు, ఒకడు 12 అని చెప్పిండు, 6 కాడికి పండినట్టుంది. అనుకున్నట్టు ఉండదు అది. దబ్బన అదృష్టం మంచి పండినా ఆయనతో వాళ్ళు అలో అని ఆయనతో ఫోన్లో అనుకుంటారు. అడిగికి పోతే గంతే ఎవరు చూసినా కదే పాట పాడతారు, తక్కువ పాడతారు. వాళ్ళు ముందే బదులుకుంటారు. మనకేమో ఏం లేపా, ఎట్లా అక్కడ తీసుకుపోతాం, కాలం తీసుకుపోతాం, అక్కడ పెడితే ఇచ్చింది తీసుకొని పోవాలి. ఎవడు పడితే వాడు ఏ తయారు చేసినాడైనా నా వస్తువు ధర గిదని చెప్తారు, కానీ మన రైతు మాత్రం చెప్పడు. అది లేదు అవకాశం. ప్రతి ఒక్కరు రేటు చెప్తారు, కానీ మనం తయారు చేసిన దానికి మాత్రం రేటు చెప్పే పరిస్థితిలో మనం లేం. 2 కావాలి ఇక్కడ. మనం మొదలు పెట్టిన పని మీసారే చెప్తాడు శ్రీనివాసరెడ్డి గారు తిప్పలు పడతాడు. 2 కావాల్సిన అక్కడ ఉండదు. ఏంటంటే ఒకటి, మనం ఆర్గనైజ్ కావాలి. ఆర్గనైజ్ ఎట్లా కావాలి? మనకు మనమే శత్రువు కావద్దు. మనకు మనమే శత్రువు కావద్దంటే తెలంగాణను పంటల కాలనీల కింద, అంటే క్రాప్ కాలనీ కింద విభజన చేసుకోవాలి. నేను చెప్పే ఈ 4 ముచ్చట్లు మీరు మంచిగా మనసు పెట్టాలి. ఎందుకంటే మీరు సహకరిస్తేనే అవుతుంది. ఏ జిల్లాలో ఏ భాగంలో ఏ పంట ఎక్కువ పండుతుంది, అక్కడ ఉండబడే వాతావరణం ఏంటి, టెంపరేచర్ ఏంటి, గాలి ప్రవాహం ఎంత వేగం ఉంటుంది, ఆ భూమి ఏంటి, ఎట్లా అనేది విశ్లేషణ జరుగుతుంది. ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. మనకు కూరగాయలు మనం ఎంత తింటాం తెలంగాణలో?
పలాంది ఎంత తింటాం, బీరకాయ ఎంత తింటాం, బెండకాయ ఎంత తింటాం, ఒక లెక్క తేలుతుంది చేయమను. ఇదివరకు ఏం లేదు, మనవు లేదు, ధర్మం మీకే నడిచింది తప్ప లెక్క లేదు, పత్రం లేదు, ఎవడేది పట్టించుకోలే. అది మనం ఏం చేయాలంటే ఎక్కడ ఏ పంట మేలైన పంట పండుతుందో వాతావరణాన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి, టెంపరేచర్ని బట్టి, విండ్ వెలాసిటీ అంటే గాలి యొక్క దీన్ని బట్టి ఆ పంటలు మీకు సూచన చేసి కార్డు ఇస్తారు మీకు. మనకు అవసరమయ్యే పంట ఎంత పండించుకోవాలి, మనం ఏమేమి తింటాము, పప్పు ఎంత తింటాము, అన్నం ఎంత తింటాము, బియ్యం ఎంత అవసరం ఉంది, కూరగాయలు ఎంత అవసరం ఉంది, మనకు ఇది డొమెస్టిక్ అంటే మన రాష్ట్రం లోపల మనకే ఖర్చు అయ్యేది ఎంత పంట, బయటికి మనం అమ్ముకోవాల్సిన సరుకు ఏముంది, దాన్ని ఎంత పండించాలి. ఏమవుతుంది ఇప్పుడు మన ప్రశాంత్ రెడ్డి ఒకటి పెట్టిండు అనుకో, టమాటా పెట్టిండు, ఆయన 70 రూపాయల కిలో తగిలింది. వచ్చేతప్పక ఆంధ్రం టమాటా పెట్టుడు, ఆయన 70 పైసల కిలో అవుతుంది. అయిపోయా, వీడి మునిగి వాడు మునిగి, అంతే కదా. గొర్రెదాటు లెక్క పెట్టే వరకు అది కింది మీద అయిపోయి మనకు వచ్చే రేటు వస్తలేదు. కాబట్టి అందరూ పండించే పంటకు ఖచ్చితంగా రేటు రావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం మొత్తం క్రాప్ కాలనీస్ కింద విభజన జరగాలి. ఏ పంట ఎంతే అన్నో గంతే ఎత్తేనే దానికి డిమాండ్ ఉంటుంది. అప్పుడు నువ్వు పండించిన దానికి ధర వస్తుంది, నేను పండించిన దానికి వస్తుంది, నువ్వు బతుకుతావు, నేను బతుకుతా. ఈ విధంగా రైతులు అనేది ఖచ్చితంగా ఆర్గనైజ్ కావాలి. దీనికోసం చాలా విశేషమైనటువంటి కృషి ఇప్పుడు జరుగుతూ ఉంది. తప్పకుండా జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే మంచి మనసుతోని, మంచి మనసుతోని, నిజంగా మంచి జరగాలని కోరుకునేటువంటి దాంతో కనుక ఒక ఆలోచన చేస్తే భగవంతుడు కూడా సహకరిస్తాడు. తప్పకుండా తెలంగాణ క్రాప్ కాలనీస్ కింద విభజన జరగాలి. మనం అద్భుతంగా పంటలు పండియాలి, పైకి పోవాలి. రైతులను కూడా కొంత ఆర్గనైజ్ కావడానికి ఏం పద్ధతి అవలంబించానో టెక్నిక్ నేను ఆలోచిస్తూ ఉన్నా. అందరూ కూడా ఎప్పుడు మాట్లాడినా రైతులు వ్యవసాయం బాగుపడాలి, మంచి చెడ్డ చేస్తారు. ఒకటి క్రాప్ కాలనీ చేసుకోవాలి, ఒకటి. రెండవది ప్రతి రైతు యొక్క భూమి, ఆ భూమిలో ఏమంది వేయాలి, ఎంత వేయాలి, ఎంత వేయద్దు, అది కూడా జరగాలి. దీనికి ఇంకొక మాట కూడా చెప్తే దీనికి ముందు నేను మునుపు బాగా ఉండేది గొర్రెలు మంచి చెడ్డ. ఇక ట్రాక్టర్లు వచ్చి దుడ్డు మొదలైనాక అన్ని పోయినాయి, పశువులు పోయినాయి, బర్రెలు పోయినాయి, అంత పోయింది, గోలు కూడా పోయినాయి. సేంద్రియ ఎరువు తగ్గిపోయింది. మనం మందలు పెట్టుకుందాం, ఇప్పుడు యాడ పెట్టు లేదు, ఏం లేదు. మళ్ళా ఒకసారి మొన్న మీరు పేపర్లలో చూసిన, టీవీలలో చూసినారు, 4.5 కోట్ల గొర్రెలు తయారు కాబోతా ఉన్నాయి 2 సంవత్సరాల లోపల. 4.5 కోట్ల గొర్రెలు, కొన్ని లక్షల టన్నుల గొర్రె ఎరువు మనకు ఎక్కడ పడితే అక్కడ, ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఉంటుంది. పండ్ల తోటలు ఉన్న వాళ్ళము, రైతులము గొర్రెలను మేపనీయాల వాళ్ళం అవకాశం ఇవ్వాలి. మేకలు ఖరాబ్ చేస్తే కానీ గొల్లు ఖరాబ్ చేయ, మనకు తెలిసే విషయం. వాటిని ఎట్లా మేపనీయను అట్లా మేపనిచ్చి, కండిషన్ ఏంది, వాళ్ళు మనకు మందలు పెట్టాలి. చెప్తున్నాం, మేము వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు రైతుల భూములలో మేపుకోవాలి, అక్కడలో తీసుకోవాలి. వాళ్ళ పంట లేనప్పుడు మళ్ళీ వాళ్ళకి అక్కడినప్పుడు ఎండాకాలంలో అందరు రైతులు, గ్రామంలో ఉన్న ప్రతి రైతుకు కూడా మంద పెట్టాలి, గ్రామ భూములన్నిటికీ. అప్పుడు దిగుబడి కూడా పెరుగుతుంది, రైతు బతాడు, మీరు బతాడు, అందరం బతామని చెప్పినాం. అది కూడా జరగాలి. రెండవది నీళ్లు వస్తాయి తప్పకుండా పంటలకు, అది డోకా లేదు. కరెంటు మన పీడ పోయింది ఇప్పుడుగా, ఇక కరెంటు పోదు తెలంగాణలో, 600 పోదు, కాపాడదాం. మొత్తం 23 జిల్లాలు ఉన్నటువంటి వినియోగం ఎంతుండనో అంత వచ్చింది మొన్న ఈ సీజన్లో. 9350 మెగావాట్లు వచ్చింది లోడు, అయినా సప్లై చేయగలను. ఇంకెంత పెరిగినా కూడా సప్లై చేపిస్తాం తప్పకుండా, అందులో అనుమానం లేదు. కరెంటు బాధ ఉండదు, నీళ్లు వస్తాయి, గొర్రెలు వచ్చి ఎరువులు బాగా దొరుకుతాయి, సేంద్రియ ఎరువులు పెరుగుతాయి. ఇంకా కొన్ని స్కీములు నేను ఆలోచిస్తూ ఉన్నా. అన్నిటిని మించి రైతాంగం అప్పుల పాలై, ఆత్మహత్యల పాలై, ఆగమై ఇబ్బంది పడతా ఉన్నారు. పంట పండించినా మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తలేదు, వల్నరబిలిటీ, వాళ్ళకి దెబ్బతినడం, ఇది జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో రైతులను కలిసినప్పుడు మీరు రైతుల గురించి, మా గన్మ్యాన్ వీరారెడ్డి ఉన్నాడు, మా సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, కారులో పోతుంటే ఎప్పుడు ఎంబడి ఉంటాడు కదా. నేను వీళ్ళకో స్కీమ్ వాళ్ళకో స్కీమ్ చెప్తా ఉంటే ఆయన చెప్తాడు, సార్ మన రైతులకి ఏమన్నా ఆలోచన చేయి సార్, నువ్వు ఏదైనా ఉపాయం చూడు, ఎట్లన్నా చేసి. ఎందుకంటే ఆయన కూడా రైతు, ఆయనకి ఇంత అవసరం ఉన్నది. కాబట్టి ఏదైనా రైతు అన్నప్పుడు మనసు కొట్టుకుంటుంది కదా, రైతు బాధ ఎక్కువ ఉన్నది, ఎట్లన్నా వాళ్ళకి సహకారం జరగాలి అనే ముచ్చట ఉంటుంది. మరి నేను పుట్టిందే కొన్ని చరిత్రలు పుట్టించడానికి నాకు తెలియదు. కానీ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 17,000 కోట్ల రుణం
ఇండియాలో ఇదివరకు ఏ రాష్ట్రం కూడా మాఫీ చేయలే. సరే మనం చేసుకున్నాం సంతోషం, దాంతో కథ అయిపోలే. ముందుకు తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి. వట్టిగా నోట్లకెళ్ళి మాటతోని కాదు, డైలాగులు కొడితే కాదు. నిజంగా చిత్తశుద్ధితోని ప్రభుత్వం సిన్సియారిటీతో ఆలోచన చేయాలి, కమిట్మెంట్తో పనిచేయాలి. ఇవాళ రుణమాఫీ కంప్లీట్ చేసి ఒక చరిత్ర సృష్టించడం తెలంగాణ మీ అందరి ఆశీర్వచనంతో, మళ్ళీ ఇవాళ ఇప్పుడు నేను చేసే ప్రకటనతోని కొత్త చరిత్రకు భారతదేశంలో శ్రీకారం చుడతా ఉన్నాం. తెలంగాణలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. 55 lakh ఫార్మర్స్ ఉన్నారు. 55 లక్షల మంది. మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా ఒక 13 లక్షల టన్నులు వాడతాం. డిఏపి ఎన్పికే అంటే దుక్కి మందు బస్తాలు 11 లక్షల టన్నులు వాడతాం. 1,70,000 టన్నులేమో పొటాష్ అట్లా వాడతాం. కొంత వేరే వేరే మందులు వాడతాం, అమోనియా గిమోనియా వాడతాం, జింకు బింకు అటువంటి. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు, నాకు తెలియదు. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినాం. ఈ 4,000 కోట్లు లాగోడు ఇటే గుంజింది, ఇది మన అప్పులకు. వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% ఇండియాలో 100% సప్లై చేస్తాం. రైతాంగానికి ఒక రైతులకు ఇది ఒక రైతు బిడ్డగా నేను రైతులకు చేయగలిగిన సేవ. ఇట్లా ఎన్నో రకాల ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదు. రైతు బాగుపడితే గ్రామంలోనే కొన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తే అది బంగారు తెలంగాణ అవుతుంది. ఆ బంగారు తెలంగాణ కోసమే ఆనాడు సావు నోట్లో తలకాయ పెట్టేదాకా నేను కొట్లాడిన నిమ్స్ హాస్పిటల్ పోతే ఆనాడే పోవాలి. దేవుడు బతికిచ్చిండు, బతికించుడే కాదు తెలంగాణ రప్పించిండు. ఈరోజు ఖచ్చితంగా 600 సరే చిల్లర రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతుకు ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై కావాలి, అవి తీరాలి. పర్వాలేదన్నా మేము ఒక 50% పెట్టుకుంటాం, మేము మంచిగా మన రైతులు చెప్పేదాకా సప్లై అయితేనే ఉండాలి, అంతే కదా. మాకు కూడా మేము మంచిగా అయినాం. మొన్న మీరు ఏమన్నారు, కరెంటు ఇస్తుంటే 9 గంటలు వద్దు సార్ 6 గంటలు అయ్యింది, మీరు వద్దనే నాకు సప్లై చేసి బాగా వచ్చింది, బాగా జరిగింది కదా. దీంతో ఏమైందంటే ఒక ఎకరానికి రైతుకు మనం 2 దుక్కి మంది బస్తాలు ఇస్తాం, ఒక 3 యూరియా బస్తాలు ఇస్తాం, ఇంచుమించు రఫ్గా. జర పైచ్యం ఎక్కువ నాసు ఉంటాడు, బీసీ సరే ఇంకో 1.5 బస్తా ఎక్కువ అంటారు, అంతే కదా. మామూలుగా వేసేదైతే అట్లా ఎక్కువ ఇయ్యద్దు, చెడిపోతాం. భూమిలో ఫిక్స్ అవుతుంది, అది పంట దెబ్బ కొడుతుంది. దానికి మనం కూడా కడుపుకి ఎంత తినడానికి అంత తింటేనే కరెక్ట్ ఉంటుంది కదా. ఎక్కువ పెడితే అజీర్తి అయిపోతుంది, కడుపు నొప్పి అవుతుంది. అట్లనే దానికి కూడా వ్యవసాయంలో కొత్త విషయాలు వచ్చినాయి, కొత్త పరిశోధన వచ్చింది. అవన్నీ తెచ్చాడు శ్రీనివాసరెడ్డి గారు, లక్ష్మీపుత్రుడు ఆయన.
వ్యవసాయ శాఖ ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టిండో ఆయన స్వతహాగా రైతు బిడ్డ కాబట్టి వ్యవసాయ శాఖ ఆయన తీసుకున్న నుంచి నిజంగా మంచి విప్లవం జరుగుతూ ఉంది. ఇలా 17,000 కోట్ల రుణమాఫీ చేసుకున్నాం. ఇలా రైతులకు శాశ్వతంగా అయితే అయిద్దండి 6,000 కోట్లు ఏం పోతుంది రైతులకు ఇస్తే తప్ప ఇవ్వకూడదా? ఎదురైనోడు వాళ్ళు నెత్తికొట్టుడే తప్ప వాళ్ళు ఆగమవుడే తప్ప అప్లపాలవుడే తప్ప కడుపు నిండా ఇచ్చుకుందాం, బ్రహ్మాండంగా ఇచ్చుకుందాం. ఎన్నడూ కూడా చరిత్రలో రైతుల గురించి ఏ ఆలోచన ఎవరు చేయలే. ఇవాళ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం కాబట్టి, పవర్ మన చేతులు ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి మీ బిడ్డ రైతున్నాడు కాబట్టి 100% ఇది చేసి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటాం. ఎవరి కోసం చేసుకుంటున్నాం? మన రైతుల కోసం, మన కుటుంబాల కోసం. ఎకరానికి 4 నుంచి 4,500 వేల రూపాయలు రైతుకు సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. 5 ఎకరాలను రైతు 20,000 పెట్టుబడి పెడుతుంది లాగోడు ఎరువుల మీద. ఆ 20,000 ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఏకాన పెట్టి అక్కర్లేదు. ఇంకోటి చిన్న చిల్లర పని ఉంటుంది, అది నా వల్ల కాదు, సిక్కిరి బొక్కిరి ఉంటుంది. పురుగుల మందు మాత్రం మీరు కొనుక్కోవాలి. ఎందుకంటే అది ఒకళ్ళ ఓటు పట్టి ఉంటుంది, ఒకళ్ళ ఓటు పట్టి ఉంటుంది. పంటకు నమోను ఉంటుంది. అది ఇక ఏ పంటకైనా దుక్కి మంది అయితే గ్యారంటీ కావాలి కదా, అది పక్క మాట. దుక్కి మంది కావాలి, మన యూరియా కావాలి, పొటాష్ కావాలి, మెయిన్గా ఉండేటి ఇవి నేను ఇస్తా. పురుగుల మందు మీరు కొట్టుంటారు. అది చిన్న పని అయితే ఎకరకు 100, 200, 400 కూడా కాదు. ఈ ఏడైతే పురుగు కూడా తక్కువనే ఉండే, చాలా మంచి పంటలు పడుతున్నాయి. కాబట్టి ఇత్తనం కూడా మీరే కొనుక్కోవాలి. ఎందుకంటే సబ్సిడీ ఇచ్చేది ఇస్తారు, ఇంతకుముందు ఇచ్చే సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీ ఇస్తున్నారు, ఆ సబ్సిడీ కంటిన్యూ ఉంటుంది. నన్ను కూడా బయట మంది తిట్టద్దు కదా, ఏదైనా చేసినా అతికినట్టు ఉండాలి కదా. రైతులకు నిజంగా చెప్పానంటే మా వీరారెడ్డిని కూడా నేను ఇలా అభినందిస్తూ ఉన్నా. ఆలోచన చేయడానికి చెప్తా ఉంటారు కదా పక్కన వాళ్ళంతా, ఇప్పుడు కూడా ప్రతిసారి చెప్తారు. ఇలా మంచి 5 ఎకరాలు చేసే రైతుకు ఒక 20,000 ఒక దీము ₹1 దమని ధర కింది మీద చేసినా వాళ్ళు వ్యాపారస్తులు కొద్దిగా ఆగం పట్టినా ఏకదం బెంగటిలో కూడా కొంచెం ఆదుకోవాలి. ఇది మాత్రం గ్యారంటీ ఉంటుంది అన్నటువంటి విషయంలో మంచి నిర్ణయం, తప్పకుండా పనికొచ్చేది మీకు 100%. దీనికి ఇంకో సహకారం మీరు చేయాలి దయచేసి. ఇది మంచిగా నిజాయితీగా ఇంప్లిమెంట్ కావాలంటే నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఇది ఎట్లుందంటే గవర్నమెంట్లో ఓ లంగ పని చేద్దామంటే ఇబ్బంది లేదండి, మంచి పని చేద్దామంటే బాధ ఉంది. నేను నిజం చెప్తున్న మాట. ఇప్పుడు 3 ఏళ్ళ గవర్నమెంట్ నడిపించి నాకు ఎదురైన బాధలు చూసి చెప్తున్న ఈ మాట. నేను ఇక కూర్చున్న కాడ మత్తుగా మాట్లాడుతూ కానీ చేస్తే మనసు పడుతుంది కదా. విషయం ఏంటంటే ఓ స్కీమ్ పెట్టగానే వెంటనే పుడుతున్న పైరవకారు దాని వెంటనే ఇమీడియట్గా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని పథకం ఉంది, మంచి పథకం. పేదలకు పాపం పెళ్లి చేసుకోవటానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు లోపలనే, అంత లోపలనే ఎల్ల తీసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంత బాధ తప్పుతుంది. దానికి కులం పెట్టలేదు, ఎందుకంటే గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వని చెప్పింది. మొన్న ఒక 75,000 దాకా దాన్ని పెంచినాం. ఇబ్బంది లేకుండా అయిపోయింది, ప్రజలకు దాని రంది లేకుండా అయిపోయింది. అన్నం తింటలేను అని ఎవడు అనుకుంటే అయిపోయింది. పప్పో పులుతో తొక్కో ఏదో ఒకటి 2 పూటల తినే పరిస్థితి. ₹1 బియ్యం ఇచ్చుకుంటాం కాబట్టి 6 కిలోలు ఇచ్చుకుంటాం కాబట్టి దానికి కూడా బాధ లేకుండా అయిపోయింది. కొంత కరెంటు మంచిగా చేసుకున్నాం కాబట్టి వ్యవసాయానికి కూడా ఎక్కువ భయం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎరువులు దాంతో మరింత ధీమా వస్తుంది. చాలా మన రైతాంగం ఇలా పండుగ చేసుకుంటారు, చేసుకోవాలి కూడా, సంతోషపడాలి కూడా. ప్రభుత్వాలు ఉండేది ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల వాస్తవమైన అవసరాలు గుర్తించాలి. మీరు నాకు అందించాల్సిన సహకారం దయచేసి శ్రీనివాసరెడ్డి గారు నేను కోరుతున్నా. కులం లేదు కాబట్టి రైతు, కులం లేదు, ఎవరికి భూమి ఉంటే వాడు రైతు, అంతే కదా. ఓ ఆయన జర పెద్దగా ఉండొచ్చు, వ్యవసాయం ఒక ఆయన జర చిన్నగా ఉండొచ్చు, అంతే కదా. ప్రతి ఊరికి గ్రామ రైతు సంఘం మీరు ఏర్పడాలి దయచేసి. గ్రామ రైతు సంఘం, ఆ ఊళ్ళో ఎవరు రైతు ఉంటే వాళ్ళు. గ్రామ రైతు సంఘాల యొక్క నియామకం వ్యవసాయ శాఖ దయచేసి వెంటనే చేపట్టాలి. చేపట్టి గ్రామములో రైతు ఆయనకున్న భూమి, మనం రైతులం, కష్టం చేసి బతికే బిడ్డలం, నిజాయితీగా లోళ్ళం. మనం దళారులం కాదు. భూమిని నమ్ముకొని, కాలాన్ని నమ్ముకొని మనం బతుకుతాం. మనం నిజాయితీ పరులం మనం. కాబట్టి ఈ 55 లక్షల మంది రైతులకు ఎవరికి ఎంత ఉందో భూమి అంత సబ్సిడీ అందాలి. ఎట్లా అందాలి? నేను ఏం చేస్తా అంటే ప్రతి సంవత్సరం మే నెలలో, ఏది చినుకు వాడక ముందు, రైతుకే డైరెక్ట్ డబ్బు పంపిస్తా బ్యాంక్ ఖాతాలో.
మళ్ళీ మీరు దఫ్తర్ల చుట్టూ వాన్ చుట్టూ పైరవకారుల చుట్టూ తిరిగి ఆఫీస్కి పోతే బట్టిగా అయితే అదే ఇయ్యంది అవుతుందా మళ్ళీ మొదలై ఆ బాధ ఉండద్దంటే మీరు నాకు సాయం చేస్తే ఆ బాధ పోతుంది. ఇంత ఉన్నోళ్ళు మనం రైతులం, మనం సహాయపడితే ఎవరికి సాయం అవుతుంది? మన అన్నదమ్ములకే అవుతుంది, మనోళ్ళకే అవుతుంది. మనం రైతు కులం. మన రైతు కులానికి లాభం జరగాలంటే మన రైతులమే సహకరిస్తే ఈ 55 లక్షల మంది 56 లక్షలు లక్షను తక్కను రైతు బిడ్డనే ఉన్నాడు, ఆయన లెక్క తీస్తాడు. నేను ఈ సంవత్సరం యాసంగి నుంచి ఇద్దామన్న మనసులుండే, కానీ ఈ లెక్క దొరకకుండా అయితే చిక్కిరి బిక్కిరిగాలు మోపై పైరవకాలు మోపై ఉన్నది లేనట్టు రాసి లేనందు ఉన్నట్టు రాసి అంటే అబద్ధాలు ఉంటాయి కదా. అది ఉండద్దు. ఇచ్చినా కానీ తెలంగాణ సర్కార్ బ్రహ్మాండంగా ఇస్తుంది రైతుకు. అంటే ఏం జరగాల? ప్రతి సంవత్సరం చినుకు పడడానికి ముందు మే మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఒక కల్చర్ కావాలి. మే నెలలో ఈ 55,000 మందికి ఎవరికి ఎంత భూమి ఉన్నదో ఎకరకు 4,000 కాడికి అందులో పోస్ట్ పడితే మీ బ్యాంకులో జమ అయిపోతుంది. నడమలు ఎవడు పైరవకారు లేడు, లంచం ఇచ్చేది లేదు, దఫ్తర్ పోయి తిరిగేది లేదు, దండం పెట్టేది అంతే కదా. సపోజ్ నాది 4 ఎకరాలు ఉంది, డబ్బా నాది ఎకరం అమ్మింది, అది అప్పుడే కంప్యూటరైజ్ కావాలి. రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇవ్వం, ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇస్తాం. ఎప్పటికప్పుడు రైతు సంఘం కూడా గ్రామంలో అప్డేట్ చేయాలి. రైతు సంఘం అయ్యకు పట్టినట్టు అవ్వకు పట్టినట్టు మనం ఇబ్బంది వాడు బతున్నాం. గ్రామ రైతు సంఘం అంటే గజ్జున వనకాలు ఎవడు కానీ అంతేనా? అంత బలం రావాలి రైతు లోకంలో. ప్రతి గ్రామానికి రైతు సంఘం ఉండి ఆ సంఘం మంచి కమిటీ ఎన్నుకోవాలి. అన్ని కులాలలో దాన్ని ఇవ్వాలి. మనం గ్రామాభివృద్ధి కమిటీలు ఎత్తాం కదా నిజామాబాద్ జిల్లాలో, వీడీసీలు ఏమా అదే పద్ధతిలో గ్రామ రైతు సంఘం ప్రతి గ్రామానికి రావాలి. ఆ రైతు సంఘంలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి, అందరు రైతులకు ఉండాలి. వాళ్ళు నిజాయితీగా గ్రామ రైతుల జాబితా, గ్రామ రైతుల యొక్క లిస్టు తయారు చేయాలి. ఇగో ఎల్లేది గింత, మల్లేది గింత, పోచారంది గింత, కేసీఆర్ది గింత రాయాల లెక్క. దాని ప్రకారం డబ్బులు ఏదైతుందో బ్యాంకులో పడతాయి, సీదా మీకు వచ్చేస్తాయి. ఎవడు నడమల పైదవి లేదు, తిరిగేది లేదు, కాగితం లేదు. ఆ సిస్టంలో ఉంటే మనకు లాభం జరుగుతుంది. రైతు కూడా ధైర్యంగా పోయి ఏ బస్తాయి అని కొనుక్కొని బాజాప్తా వ్యవసాయం చేయగలుగుతాడు. అందరం కూడా ఇన్ టైం కొనుక్కుంటాం, చినుకు పడక ముందే కొనుక్కుంటాం. మోతాదు ఉండదు. అప్పుడు బ్యాంక్ చుట్టువో, వీన్ చుట్టువో, సాగుకారు దగ్గరకో, మిత్తికి పో, ఇదేం బాధ లేదు కదా. సర్కారే ఇచ్చే మనకు బాధ ఏమున్నది కానీ. కాబట్టి ప్రతి సంవత్సరం మే నెలలో మే 30 లోపల రైతులకు ఈ డబ్బు చేరాలి ప్రభుత్వం నుంచి. చేరితే అది ఖచ్చితంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆయన ధైర్యంగా మంచిగా వ్యవసాయం చేయగలుగుతాడు. ఇంకా కొన్ని పనులు కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నా, రైతాంగాన్ని లాభం చేసి. కొన్ని స్కీముల్ని డ్రిప్ ఇరిగేషన్ ఉంది, చరిత్రలో ఎప్పుడు లేనంత ఇప్పుడు ఇస్తూ ఉన్నాం. ఇది ఎట్లుంటుందంటే ఒక ఆమె రోజు బిచ్చం పెడుతుంది, ఇంకో ఆమె కసిరి కొడుతుంది. తెల్లారి పోతే ఆమె పెట్టలే, ఇలా లేదు బిడ్డ అన్నది. ఇక పెట్టని పెట్టడానికి పెట్టేముడకి ఏమైంది అన్నాడు. అంటే ఈ పెడతానంటే జర ఎక్కువ ఆశిస్తారన్నట్టు, కొడతారంటే అడ్డంకల పోరు. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు నాతో కొట్లాడి 250 కొట్టి దాని బడ్జెట్ ఉండే. సరిపోతలేదు సార్, నా జుట్టు వీక్తాను, జనం కొడతాను, నేను చెప్పలేకపోతున్నాను బాధపడి 1000 కోట్లు తెచ్చిన నాబార్డులో 1000 కోట్లు తెచ్చి అలా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నాను. ఆయన సిద్ధపడి ఎంబడవాడి నాతో సంతకం పెట్టించుకొని పర్మిషన్ తీసుకొని 1000 కోట్లు తెచ్చి ఇండియాలో ఏ స్టేట్లో అయినంత డ్రిప్ ఇరిగేషన్ మన తెలంగాణలో ఇలా 80% సబ్సిడీ మీద, లిమిట్ లేకుండా 90% సబ్సిడీ మీద, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు, 6 ఎకరాలు అంటే 6 ఎకరాలు, ఇంత లిమిట్ లేకుండా రైతులకు ఇవ్వమని చెప్పినాం. ఆ ప్రకారం ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. ట్రాక్టర్లు కొన్ని సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నాం, దాని సంఖ్య పెంచాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరం బడ్జెట్లో కొంచెం ఎక్కువ డబ్బు పెడదాం, ఎక్కువ పెంచుదాం, ఆర్థిక కూడా పోదాం. రాబోయే రోజులలో మీరు ఇంకోటి కూడా నేర్చుకోవాలి. మిమ్మలను గ్రామ రైతు కమిటీలు ఏర్పడితే కొంతమందిని డెలిగేషన్ కొంతమందిని ఆయన ఆధ్వర్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో మోడర్న్ ఎక్విప్మెంట్ అంటే ఫామ్ మెకనైజేషన్. ఇలా వరి నాటేసే ఆడోళ్ళు మనకు ఉన్నారు, ఇంకొక 10 ఏళ్ళు పోతే ఆయన దొరకరు, ఉంటారా? ఇప్పుడు ఈ తరం వాళ్ళకు నాటు వేస్తుందా? ఏరా, దానికి అతనే తెలియదు. బురదలకు దీమడి గజం దింకి బయటికి ఎక్కుతారు. కాబట్టి ఇక చూడమని వ్యవసాయం ఉండదు. అంటే హుషారు పడకపోతే ఆగమైపోతాం మనం. మరి లేడీస్ దొరకరు, ఏం చేయాలి? ఊకుందామా? ఊకోవద్దు.
దానికి మిషన్లు వచ్చినాయి, టెక్నిక్ వచ్చింది, ట్రైనింగ్ తీసుకోవాలి, నేర్చుకోవాలి. గ్రామ రైతు సంఘాలు ఎట్లా తయారు కావాలంటే ఒక అద్భుతమైనటువంటి వేదికలు, రైతు వేదిక కావాలి. దాంట్లో కొద్దిగంత డబ్బు వేసుకోవాలి. ఇంతంత ఏడాదికి 100 రూపాయలు ఎంతో ఫీజు పెట్టుకుని దాన్ని బలోపేతం చేసి ఫండ్ ఉంటే ఎక్కడ ఏది బాగున్నా, చైనా దేశంలో బాగుందట చూసి రావాలంటే పోయొచ్చే పరిస్థితి ఉండాలి. గవర్నమెంట్ ఇస్తుంది, మీరు కూడా పెట్టుకోవాలి, పోయి రావాలి. ఇట్లా ఈ రైతు సంఘాలు మంచి నవీన ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, ఏ పద్ధతులు జరుగుతూ ఉన్నాయి అవి చూసి నేర్చుకోవాలి. ఆ టెక్నిక్ అంతా మనం తెచ్చుకోవాలి. యంత్రాలను విరివిగా వ్యవసాయంలో వాడేటువంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి. అవన్నిటి కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాడు, పాపం రెడీ ఉన్నాడు. ఆ పద్ధతిలో వ్యవసాయ శాఖకి ఇంకింత బడ్జెట్ కూడా పెంచుకొని ఇవాళ మనం ఈ ఎరువుల కోసం బడ్జెట్లో పెట్టుకుంటాం. బాజాప్తా మార్చిలో ప్రతిసారి బడ్జెట్ పాస్ అవుతుంది కాబట్టి బడ్జెట్ పాస్ కాగానే ఫస్ట్ పైసలు ఎవరికి పోవాలి? అన్నదాతలైనటువంటి రైతులకు పోవాలి. ఎరువులు కొనుక్కుంటులకు ఫస్ట్ ఛార్జ్, మొదటి ఛార్జ్ పోవాలి. ఆ విధంగా పోవాలి. ఈ పద్ధతిలో మంచి జరగాలి. తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే రైతు బంగారం పండించే పరిస్థితి ఉంటేనే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. ఖచ్చితంగా రైతుకు ప్రోత్సాహం రావాలి. 100% కేసీఆర్ మీతో ఉంటాడు. నాది ఒకటే మీతో ప్రార్థన, ఎంత తొందరగా మీరు కనుక యాసంగి లోపలనే చేసే పని అయితే, క్లీన్గా చేసే పని అయితే ఇవ్వని కాలాన్ని పట్టుకుని నేను యాసంగి నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ఆ లెక్క దొరకాలి, కష్టమవుతుంది. ఎవ్రీ విలేజ్, ఎవ్రీ సర్వే నెంబర్ ప్రతి ఒక్కటి లిస్ట్ అయ్యి కంప్యూటరైజ్ చేస్తారనమాట. మండల రైతుల యొక్క ఒక సిడి తయారై కంప్యూటరైజ్ చేసి పడేస్తారు. డబ్బులు ఏమంటే డూప్లికేట్ మనుషులకు పోవద్దు కదా, రైతులకు పోవాలి. ఇక్కడ రిలీజ్ చేసేస్తే, బ్యాంకులు వేసేస్తే ఆటోమేటిక్గా అక్కడ మీ ఖాతాలో మీకు అందుబాటులోకి రావాలి. ఆ విధంగా ప్రతి రైతు మీ అకౌంట్ నంబర్తో సహా, రైతు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్తో సహా లిస్టు తయారు కావాలి. ఆ లిస్టుకే డబ్బులు వేయడం జరుగుతుంది. అది కావాలంటే దానికి బేస్ యూనిట్ గ్రామ రైతు సంఘమే దానికి ఆయువు పట్టు. కాబట్టి ప్రతి గ్రామంలో రైతు సంఘం వేసుకొని రైతుల పేరు, ఆయన బ్యాంక్ అకౌంట్ నంబర్ మొత్తం షీట్ తయారు చేసి కంప్యూటర్లో వేస్తే వచ్చే మే నుంచి బ్రహ్మాండంగా మనం అమలు చేసుకుంటాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఇలా రుణమాఫీ సుమారు 17,000 కోట్ల రూపాయలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో తెలంగాణ రైతులందరినీ కూడా ఈ వేదిక నుంచి నేను అభినందనలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. అది కాకుండా శాశ్వతంగా ఒక మంచి లబ్ధి, ప్రతి ఎకరానికి 4,000 ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక లబ్ధిని ఈరోజు పొందుతున్నందుకు కూడా అప్పుడు ఇచ్చినాం, సరే కాదు. మన దగ్గర ఎర్రజొన్నల బకాయిలు కూడా ఉంటే అప్పుడు ఆర్మూర్లో కూడా అవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ రకంగా చేసుకున్నాం. మంచి జరుగుతుంది తప్పకుండా, మంచి మనసుతో చేసినప్పుడు భవిష్యత్తులో బంగారం లాంటి పంటలు పండించి నిజంగానే ఇది బంగారు తెలంగాణ అనే మాట, కేసీఆర్ మాట కాపాడాలని చెప్పి మా అన్నదమ్ములను, మా రైతు లోకాన్ని, మా తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.